ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చట్ట వ్యతిరేకమైనటువంటి ప్రచారానికి పూనుకుంటున్న ఎలక్షన్ కమిషన్ వారు మౌనంగా ఉండడం ఇది క్షమించరానటువంటి నేరంగా భావిస్తాం. ఎందుకంటే మోడీ గారు ఆశీస్సులు ఉంటే ఎలక్షన్ కమిషన్ వారు మౌనంగా ఉంటే ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని పవన్ కళ్యాణ్ గారు ఊరువాడ ఈరోజు గాజు గ్లాస్ గుర్తుని ప్రచారం చేసుకుంటున్నారు. ఏ అర్హతతో గాజు గ్లాస్ గుర్తుని ప్రచారం చేసుకుంటున్నారు? పైగా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకుని పురంధేశ్వరి గారిని పక్కన పెట్టుకుని ఈ ప్రచారాన్ని సాగించడం ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలే. అందుకని ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారి ప్రచారం చేసుకుంటున్నటువంటి విధానం మీద కంప్లైంట్ చేసామండి. ఎలక్షన్ కమిషన్కి రిటర్న్గా కంప్లైంట్ చేసాం. దీంట్లో ఏంటంటే ఏ నియోజకవర్గంలోని మీరు గాజు గ్లాసును ప్రచారం చేసుకోవడానికి యాజమాన్యం మీకు ఏ రైటు లేదు. నేను ఫ్రీ సింబల్స్ లిస్ట్లో ఉన్నటువంటి గుర్తు. అందుకని మేము వెరీ క్లియర్గా చట్టాన్ని గౌరవించమని చెప్పి జనసేన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏ విధమైనటువంటి బాధ్యత తీసుకోకుండా విస్మరిస్తే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకే పూనుకుంటే ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మరోసారి న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతుందని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే మరో విషయం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి చేష్టల మూలంగా ఎన్నికల సంఘం మీద విశ్వాసం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన ఎన్నికల సంఘం గుర్తివ్వాల్సింది ఇంకా అలాట్మెంట్లు జరగకుండా కనీసం నామినేషన్ ఫార్మ్స్ కూడా తీసుకోకుండా ముందుగా ప్రచారం చేసుకోవడం ఏంటి అంటే దీని వెనకతల ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది? ఇవన్నీ కూడా మంచి పరిణామాలు కావు. ఎన్నికల సంఘం మీద ఈరోజు భారతదేశంలో అందరికీ విశ్వాసం ఉంది. ఎన్నికల సంఘం వారు కూడా మౌనంగా ఉండడం అనేది కాస్త విస్మరించి ఈ విధంగా అన్ని పార్టీల మీద కూడా లీగల్ యాక్షన్ ఒకే విధంగా ఉండాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతున్నాం.